నందమూరి దేవదాసయ్య గారు హెచ్చరించిన ఒక మంచి విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. నేను చాలా రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. నీవు బలహీనుడివై ఉన్నావా? సాతాన్ అంటాడు, నువ్వు బలహీనుడివి, ఏ ముఖం పెట్టుకొని పోతావు ఆయన సన్నిధికి అంటాడు. అస్సలు పట్టించుకోవాకు. నువ్వు బలహీనురాలివి. వాటిని బట్టి దేవునికి దూరం అవ్వడానికి నువ్వు ఇష్టపడతావు, ఎందుకంటే మొహం జల్లదు నీకు. కానీ పెద్ద ఆయన ఏం చెప్తాడు తెలుసా? నందమూరి దేవదాస్ గారు ఏమంటారు తెలుసా? తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళెయ్యి. నువ్వు బలహీనుడివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు బలహీనురాలివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు కోపాన్ని ఆపుకోలేని వ్యక్తివే అయినా మోకాళ్ళెయ్యి. నువ్వు శరీర ఇచ్చల విషయంలో అదుపు లేని వ్యక్తివి అయినా వెళ్ళి మోకాళ్ళు వెయ్యి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, కనిపెట్టో. అసలు ఆయన ఏం చెప్తాడు తెలుసా? అసలు ఏ ఆలోచన రానియకుండా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టమంటాడు. దాన్ని కనిపెట్టు ప్రార్థన అంటారు. ప్రతిదినం తెల్లవారుజామున వెళ్ళిపో. తెల్లవారుజామున ఎంత అవకాశం ఉంటే అంత పెందలకడలే. రాత్రి పెందలకడ పండుకో. కుదరదు అంటే కుదిరిచ్చుకో. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆయన ఉంటే అంతే చెప్పేవాడు, ఇప్పుడు లేడు కాబట్టి చెప్పడం. కాబట్టి నేను చెబుతున్నా, కుదిరిచ్చుకో. ఏం పనులమ్మా? సెల్ ఫోను, టీవీ పనులు. పొద్దున్నే ప్రార్థనకి లేవాలి. తమ్ముడు వీళ్ళ సంగతి కాదు, మీ సంగతి. రాత్రి పెందలకడ పండుకుంటే తెల్లవారి పెందలకడ మెలుకు వస్తుంది. నువ్వు పండుకోవటమే 1 గంటకు పండుకుంటే బతుకు తెల్లారి నాకు మెలుకు వచ్చింది. రోజు తెల్లారిన, నైట్ తెల్లారినా కాదు, బతుకే తెల్లారి నాకు వచ్చింది మెలుకువ. అందుకే చెప్తున్నా, ఓవర్ యాక్షన్ చేయొద్దు. నాకు నేను చెప్పుకుంటున్నా, మీకు కూడా చెప్పుకుంటున్నా. మర్యాదగా తెల్లవారుజామున చీకటితో ఉండగానే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు మంచి అలవాటు. అందరం హడావుడి మానేసి కొంచెం జాగ్రత్త పడదాం, కనిపెడదాం. ఆయన నేర్పాడది. నాకు అట్ట కుదరదు, నాకు ఇట్ట కుదరదు అని ఏవో సోది మాటలు చెప్పొద్దు. కుదిరించు, పట్టుబట్టు, కొద్దిగా టైంని బ్యాలెన్స్ చేయి. ఎందుకంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆయన చెప్పాడు, ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఓకే వెళ్ళు. వాటిని బట్టి దూరం కావద్దు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే విడుదల ఆయన దగ్గర దొరికింది, కానీ ఆయనకు దూరం అయితే దొరకదు. వాడు ఏం చేస్తాడంటే నీ లోపాలని, నీ పొరపాట్లని, నీ బలహీనతల్ని, నీ తప్పులని, నీ పాపాలని నీకు చూపించి నువ్వు పనికిరావు, నిన్ను దేవుడు అసహించుకుంటాడు, దూరం చేస్తుంటాడు వాడు. తంతే ఆయనే దంతాడు, తిరిగితే ఆయనే తిడతాడు, కొడితే ఆయనే కొడతాడు, మారిస్తే ఆయనే మారుస్తాడు, బలమిస్తే ఆయనే ఇస్తాడు, ఏం చేసినా ఆయనే చేస్తాడు. నేను ఆయన మాత్రం వదలని నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు. అంటే ఏం చెబుతున్నావు? చాలా ఏమన్నా పాపాలు చేసుకుంటే నేను పోయి ప్రార్థన చేయమంటున్నావా? అంటే పాపాలను సమర్థిస్తున్నావా? సమర్థించట్లా. నీ బలహీనతలన్నీ నువ్వు ఎరుగున్నావు, దేవుడు కూడా ఎరుగున్నాడు. ఎందుకు వెళ్ళి తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్య కనిపెట్టి ప్రార్థన చేయమని పెద్ద ఆయన చెప్పాడు? అది నేను మీకెందుకు చెప్తున్నానంటే, లోకమంతా హాయిగా విశ్రమించేటువంటి వేళ తెల్లవారుజాము 3 దాదాపు అందరి నిద్ర పరాకాష్ఠకు వస్తుంటుంది. అప్పుడు అందరి నిద్ర. ఆ వేళలో నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిని మౌనంగా కనిపెట్టుకుంటే నిన్ను దర్శించడానికి వచ్చిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరగడా? కోనేటి కోసం దీనంగా కనిపెట్టుకున్న దీనుడి దగ్గరికి ప్రభు వచ్చి ఏమి ఎరిగి ఉన్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బంధకాల్లో ఉన్నాడో ఆయన ఎరిగి అక్కడి నుంచి విడుదలిచ్చాడు. స్తోత్రం చెప్పవా? గట్టిగా చెప్పవా? విడుదలిచ్చాడు. నీవు వెళ్ళి దేవుని ముందు కనిపెట్టు. కోపిష్టివే కనిపెట్టు. చెడ్డ చూపులే ఉన్నాయి నీకు, ఓకే, విడుదల కావాలి, కనిపెట్టు. ఇతర బలహీనతలు ఉన్నాయి, కనిపెట్టు. వేరే సమస్యలు ఉన్నాయి, కనిపెట్టు. సీరియస్గా తీసుకొని నేను చెప్పే మాట. ఎంతమంది తీసుకుంటారు సీరియస్గా? జోక్ కాదు ఇది, హాస్యం కాదు. చాలా సీరియస్గా తీసుకోండి, బాగుపడతారు. నీకెందుకు? నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేసి నిలబడి అన్నాడు. మోకాళ్ళ మీద ఉండు. మాట్లాడాలనిపిస్తే తర్వాత మాట్లాడదు, ముందు మౌనంగా మనోనిదానం కొరకు కనిపెట్టు. నీ మనసు నిదానంలోకి వచ్చినప్పుడు తర్వాత మాట్లాడదు కానీ దేవునితో. ఏ పరిస్థితులున్నా దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టడం అనేది ఎంతో ముఖ్యమైన పాఠం. నిరీక్షణ, విశ్వాసము, 3వది కనిపెట్టుట. ఈ కనిపెట్టుట అనే పాయింట్ ఉంది, దయచేసి మీరు అశ్రద్ధ చేయొద్దు. అప్పుల సమస్యలు వేధిస్తున్నాయి, ఓకే, ట్రై చేస్తున్నావు బయటపడాలని, ముందుకు రావటంలా ఎక్కువైపోతున్నాయి, ఓకే, కుటుంబం మొత్తానికి చెప్పుకో. ఎవరు కోళ్ళని లేవమను, అలారం పెట్టుకో అవసరమైతే.
3 గంటలకులే వెళ్ళి ముందు కనిపెట్టు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ స్థితి ఏమిటో ఎరిగి ఉన్న రాజు ఆయన. నువ్వు వచ్చి మౌనంగా ఆయన ముందు దీనంగా ఎందుకున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ ప్రాబ్లం ఏమిటో ఆయనకు తెలుసు. నయమాను వచ్చాడంటే ఎందుకు వచ్చాడో ఎలీషాకి తెలుసు. జబ్బేంటో తెలుసు. నయమానుకి ఫలానా రోగం ఉందని నయమాను ఎలీషాతో చెప్పాడా? పెద్దగా చెప్పాలి. పోనీ పనివాడు చెప్పాడా? సిరియా సైన్యాధిపతి అంటే వచ్చాడంటే ఒళ్ళంతా కుష్టి ఉంది, ఏళ్ళు ఎట్టునే నేను చెప్పాడా? చెప్పలా. ఇలా వచ్చాడని తెలుసుకొని యోర్దాన్లో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మని అన్నాడు. అక్క తెలుసా? ఎలీషాకి తెలుసా? నయమాను తెలుసు. నయమాను జబ్బు కూడా తెలుసు. ఏం చేస్తే స్వస్థత వచ్చిందో కూడా తెలుసు. అరే, ఒక ప్రవక్తకే అంతా ఉంటే అసలు పెద్ద ఆయన సంగతి ఏంటి మరి? ప్రవక్తకి సమస్తాన్ని బయలుపరిచే ఆయన సంగతి ఏంటి మరి? దానియేలుకు అన్నీ బయలుపరిచే ఆయన సంగతి ఏంటి మరి? మరి నిశ్చయముగా ఆయన నిన్ను ఎరుగును కదా. నువ్వు చెంచలుడివే, చెంచలురాలివే, అయినా ఓ మోకాళ్ళి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి నీకో, వదలటల్లా. ఓకే అయినా బో. ఎందుకు వెళ్తావంటే ఆయన నిన్ను విడిపించినట్లు నువ్వు ఆయననే వెతుకో. నువ్వు అనుకోవద్దు సైతానుగాడు మోసం చేస్తాడు. సిగ్గులేదా? నువ్వు, నీ ఆలోచన, నీ క్రియలు, నీ అపవిత్రత, నీ వ్యవహారం సిగ్గులేదా? పోతావు ఆయన దగ్గరికి. మరి ఎక్కడికి పోవాలరా సైతానుగా? మరి ఎవడు విడిపిస్తాడు? దరిద్రుడా? ఆయనరా? మురికి వదలాలంటే నీళ్ళ దగ్గరికి పోవాలరా? ఇంత మురికి చేసుకొని నీళ్ళ దగ్గర పోతావా అన్నట్టుందిరా నువ్వు చెప్పటం. నన్ను కడుగువాడు ఆయనే, శుద్ధి చేయవాడు ఆయనే, నన్ను నూతన పరచువాడు ఆయనే. దరిద్రుడా నువ్వు చెప్తావేంట్రా నాకు? నన్ను కొట్టినా, తిట్టినా, శిక్షించినా, రక్షించిన, పాలు పోసినా, నీళ్లు పోసినా, ఏం చేసినా ఆయనే. ఆయన దగ్గర తెలుసుకుంటా, ఆయన దగ్గరే కనిపెట్టుకుంటా. ఇది ముఖ్యమైన విషయం. కుటుంబాలు ఉన్నాయి, 4-5 కుటుంబ సభ్యులు ఉన్నారు. అప్పుల సమస్యలు, రోగాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శరీర సంబంధమైన సమస్యలైనా, ఆత్మీయ సమస్యలైనా కాస్త ఉపవాసం ప్రతిష్ఠించండి. రోజుకి ఒకళ్ళు ఉండండి ఇంట్లో ఉపవాసం. 4 సభ్యులు ఉన్నారండి ఇంట్లో, 3 తినండి, ఒకళ్ళు ఉండండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి.